ప్రజాస్వామ్యం న్యూస్ కి స్వాగతం. ఎన్నికల్లో పీఓల నిధులు అత్యంత ప్రతిష్టాత్మకమని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. పీఓగా నిధులు నిర్వర్తించడం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఒక్క తప్పు కూడా దొరలకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ విధులు, ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై ఓపీలు, పీఓలు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాజం చీపురుపల్లిలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల పనితీరు, పీఓలు, ఏపీఓల విధులు, బాధ్యతల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఎన్నికల కమిషనర్ రూపొందించిన వీడియోను ప్రదర్శించి అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమాలను కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పీఓల పాత్ర అత్యంత కీలకమన్నారు. పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ బూత్ లో పీఓదే పూర్తి అధికారం అని చెప్పారు. అందరి విధులపైన పీఓలకు అవగాహన ఉండాలని సూచించారు. రీపోలింగ్ ఎక్కడా అవకాశం ఇవ్వకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పులు, పొరపాట్లు జరగకూడదని స్పష్టం చేశారు. ఉదయం నుంచే వీలైనంత వరకు వేగంగా పోలింగ్ ప్రక్రియ జరపాలని సూచించారు. పీఓలు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మీరు POs అందరూ all of you have received the appointment కూడా ఈ PO అనే డ్యూటీ కొంచెం ప్రెస్టీజ్ at this point. Everybody is working for a free and fair election, so anybody బయట తిరిగే flying squad teams, everybody that is presiding officer. So presiding officer ప్రతి బూత్ లో, ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఆ ఓటర్ కి ఓటు హక్కు వినియోగించడానికి సరిగా చేసినట్లు మాత్రమే మిగతా అందరూ చేసిన ప్రక్రియకి కూడా మీనింగ్ వస్తుంది. సో దయచేసి డిజైన్డ్ టు హెల్ప్ యూ బికమ్ మోర్ కాన్ఫిడెంట్, సో దట్ మీరు మీ డ్యూటీ ఇంకా మంచిగా చేయగలుగుతారు అనేది. సో మీరు దయచేసి ఇక్కడ ట్రైనింగ్స్ దగ్గర కానీ, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కానీ, పోల్ డేలో కానీ మనకి పంక్చువాలిటీ కానీ, ఇన్ జనరల్ యాటిట్యూడ్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు కూడా మనము ఈ ట్రైనింగ్ కానీ ఫర్దర్ ట్రైనింగ్స్లో శ్రద్ధగా వినడము, తర్వాత ఇచ్చిన మెటీరియల్ చూసుకోవడము, బుక్స్ అవన్నీ కూడా మీకు మేబీ నెక్స్ట్ ట్రైనింగ్ వీ విల్ డిస్ట్రిబ్యూట్, సో చూసుకోవడము, అంతవరకు దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఎక్సెట్రా మీ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయమని చెప్తున్నాం. సో ఉన్న మెటీరియల్ ఇవన్నీ కూడా చదువుకొని యూ షుడ్ ఆల్సో ఫెమిలియరైజ్ యువర్ సెల్ఫ్. అండ్ క్లాస్ రూమ్స్లో మనము మ్యాక్సిమం ఏంటంటే డౌట్స్ మీరు కూడా మిగతా అందరితో ఇంటరాక్ట్ అయ్యి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి, ట్రైనర్తో కూడా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. సో దట్ మనము ప్రతి ట్రైనింగ్ సెషన్ నుంచి వెళ్ళినప్పుడు ఓకే మనం పోల్ చేయగలుగుతాము అనే కాన్ఫిడెన్స్ మనకి ఖచ్చితంగా ప్రిసైడింగ్ ఆఫీసర్కి అనిపించాలి. మీరు డ్యూటీకి వెళ్తాము అనేది మనకి ఇప్పుడు ఆబ్వియస్లీ తెలిసే అవకాశం ఏం లేదు. అరౌండ్ ఏప్రిల్, ఎండ్ ఆఫ్ ఏప్రిల్ తెలిసిపోతుంది అంటే ఏ కాన్స్టిట్యున్సీలో మీరు డ్యూటీ చేయబోతున్నారు అనేది. బట్ ఆ కాన్స్టిట్యున్సీలో ఏ పోలింగ్ స్టేషన్ సెంటర్కి వచ్చినప్పుడే తెలుస్తుంది. సో మీ పోలింగ్ స్టేషన్లో సినారియో కెన్ బి డిఫరెంట్. అంటే కొన్ని పోలింగ్ స్టేషన్స్ వీఆర్ క్లాసిఫైయింగ్ యాజ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, అంటే లా అండ్ ఆర్డర్ పరంగా ఎక్సెట్రా ఎక్కువ ఓటర్స్ ఉన్నారని ఫర్ సమ్ రీజన్ వీఆర్ క్లాసిఫైయింగ్ యాజ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్. వీఆర్ గోయింగ్ టు డూ వెబ్కాస్టింగ్. సో మీరు వెళ్ళే పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నప్పటికీ లేనప్పటికీ బోత్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. బట్ సో మీకు ఒక థర్డ్ చెక్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ దానివల్ల అంటే ఆ పోల్ ప్రాసెస్, ఆ ఎన్వైరన్మెంట్ ఇట్ కెన్ బి బాట్ ఇన్ కంట్రోల్ ఇన్ స్కోప్ ఫర్ డిస్కషన్ ఆర్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్ ఎక్సెట్రా వచ్చే అవకాశం ఉంది. సో చూపించారండి ఫ్లో చార్ట్ లాగా స్టెప్ బై స్టెప్. సో స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు ఫార్మాట్ అవన్నీ వెంటనే చేస్తే ఏదైనా ఒక స్టెప్ మిస్ అయినా మీకు మళ్ళీ మీరు చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు మనకి తెలుస్తుంది కాబట్టి వెంటనే రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.